శివపురాణం 9వ భాగం. పరదేవతల గురించి తపస్సు చేసి ఆమె తమ కుమార్తెగా పుట్టేటట్టు వరం పొందమని మేనకా హిమవంతులకు చెప్పి బ్రహ్మ విష్ణు మహేంద్రులు వింధ్య పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని స్తోత్రం చేశారు. కాంతులు అన్ని దిశలా విరజిమ్మే కిరీటం ధరించి 1000 చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి పరదేవత వారి ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో, తల్లి, నువ్వు దక్షుడు కుమార్తెగా జన్మించి సతీ అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీద కోపంతో సతీ దేహాన్ని విడిచేవు. సతీవియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు యథేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు కనుక ఇప్పుడు నువ్వు మేనకా హిమవంతుల కడుపున పార్వతీగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలి అన్నారు. మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితురాలైంది. ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపోనియం దాల్చి చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి 27 వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై వరం కోరమన్నది. అప్పుడు మేనకా హిమవంతులు, తల్లి, నీ మూలంగా మేము తరించాం. మాకు బలశౌర్య గణాఢ్యులైన 100 మంది కొడుకులను ప్రసాదించి మా గర్భావాసాన కుమార్తెగా పుట్టి లోకరక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు. పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమైంది. మేనకా హిమవంతులు తమ ఇంటికి తిరిగిపోయి సుఖంగా ఉన్నారు. కాలక్రమేణా మేనక గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్చలో ఉన్న సమయంలో మైనాకుడనే కొడుకును కన్నది. అతని తరువాత వరుసగా మరి 99 మంది కొడుకులు కలిగారు. వారి తర్వాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్ర నక్షత్రం గల చైత్ర శుద్ధి నవమి నాడు పార్వతీని కన్నది. ఆ సమయంలో దిక్కులు వెలిగాయి. దేవతలు పుష్ప సృష్టి కురిపించారు. బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు పరమదేవతని స్తోత్రం చేశారు. పార్వతి పుట్టడం నీలకాంతి గల శరీర ఛాయతో 4 చేతులతోని లలాట నేత్రంతోనూ కాలికా ఆకారంతోనూ పుట్టింది. అది చూసి మేనక ఆమెను మామూలు మానవ శిశువు రూపం ధరించగమని ప్రార్థించింది. అప్పుడు ఆమె మామూలు శిశువుగా మారి ఏడవనారంభించింది. తనకు కుమార్తె కలిగిందన్న వార్త విని హిమవంతుడు పరమానంద భరితుడై పురోహితులను బ్రాహ్మణులను వెంటబెట్టుకుని పుట్టింటికి వచ్చి పచ్చకర్పూరపు దీపాలు వెలిగింపజేసి కస్తూరి జలం జల్లించి నృత్యగానాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం చేయించి వారికి ధనము ధాన్యం బంగారు ఆభరణాలు పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురుతోనూ సుఖంగా జీవించసాగాడు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దదవుతున్నది. చెలికత్తెలతో ఆడుతున్నది. మదించిన సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది. గుహాల్లోనూ ఇసుక తిన్నెల మీద దాగుడు మూతలాడేది. తాను తల్లి అయినట్టు తన చెలికత్తెల పిల్లలైనట్టు వాళ్ళకి పళ్ళు పంచిపెట్టేది. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాలకు చూపి, ఇది బ్రహ్మాండం, దీన్ని నేను ఇలా ఆడిస్తాను అనేది. బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పేరు పెట్టి నేను వీళ్ళని ఆడిస్తున్నాను అనేది. బొమ్మరిల్లు కట్టుతూ తాము బ్రహ్మానని, తాను కాపాడుతూ తాను విష్ణువునని, దాని కూలదోస్తూ తాను మహేశ్వరునని అనేది. ఈ విధంగా పార్వతి బాల్యం వెళ్లబుచ్చి విద్యాభ్యాసం ప్రారంభించి సకల విద్యాబుద్ధులు నేర్చుకున్నది. ఆమె ఆస్తమానం పరమేశ్వర ధ్యానం చేస్తూ సామగానంతో స్తుతి చేస్తూ నిత్యం సంతోషిగా కాలం గడిపేది. అలాంటి సమయంలో చెలికత్తెలు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు, శివాని అని పిలిస్తే వెంటనే పలికేది. ఎప్పుడూ సింహాన్ని ఎక్కి తిరిగేది. అలా తిరిగేటప్పుడు ఒక్కోసారి ఆమె చేతిలో విల్లు, బాణాలు, శూలం మొదలైన ఆయుధాలు కనిపించేవి. ఆమె మరొక వాహనాన్ని ఎక్కడం గాని ఇతర ఆయుధాలు ధరించడం గాని ఎన్నడూ చేయలేదు. ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ ఆనందించేది. విద్యాధరాలను మించి పాడేది, నృత్యం చేసేది. శివుడు రూపం చిత్రించి తన చెలికత్తెలకు చూపేది. ఇలా ఉండగా ఒకనాడు నారద మహాముని హిమవంతుడిని చూడవచ్చాడు. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్లి పూజించి తీసుకువచ్చి కూర్చోబెట్టి పార్వతిని పిలిపించి ఆమె చేత నారదుడికి నమస్కారం పెట్టించి తమ ఒళ్ళో కూర్చోబెట్టమని, ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి అన్నాడు. నారదుడు పార్వతి చేతిలో గజ, మత్స్య, అంకుశ రథరేఖలు చూసి, హిమవంత, నీ కూతురి చేతిలో పరదేవత లక్షణాలు ఉన్నాయి. ఈమె మూలంగా మీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతులతో సమానమైన గౌరవ పూజలు ఈమెకు జరుగుతాయి. ఈమెకు తగిన భర్త శివుడే. అందుచేత ఎలాంటి ఇతర ఆలోచనలు చేయక ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేసేయండి అని అన్నాడు. నారదుడు వెళ్లిపోయాక హిమవంతుడు మేనకతో, మనం శివుడికి భార్య కాగల కుమార్తెను ప్రసాదించమని పరదేవతను ప్రార్థించాం. దానికి నారదుడు ఇప్పుడు మనకు చెప్పిపోయిన దానికి సరిపోయింది అన్నాడు. మేనక సంతోషించి, మన పార్వతికి పెళ్లి ఈడొచ్చింది, అందుచేత ఇక ఆలస్యం చేయకుండా పెళ్లికి ప్రయత్నం చేయండి అన్నది. ఇప్పుడు సతిపోయాక ఆమె శరీరాన్ని మూపున వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ గంగాసాగర సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తూ ఉండగా విష్ణువు తన మాయా చేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపన చేయించి శివుడికి జ్ఞానం ఉపదేశించాడట. అప్పుడు శివుడు వైరాగ్యం పొంది వీరాసనం వేసుకుని తపస్సులో లీలమైపోయాడు. అయితే శివుడు భక్తవత్సలుడు, తపస్సుతో పాటు ఆయనను సాధించవచ్చు. అందుచేత మనం పార్వతీ చేత శివుడిని గురించి తపస్సు చేయించుకున్నాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతీని శివుణ్ణి చూసి పట్టుదలతో తపస్సు చేయమని నియమించారు. తర్వాత మేనకా హిమవంతులు పార్వతీ సమేతులై శివుడు తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్లారు. ఆయన చుట్టూ గణాధిపతులు ఆయుధాలు ధరించి నిలిచి ఉన్నారు. కొందరు శివుడి సపర్యలు చూస్తూ ఉన్నారు. హిమవంతుడు శివుడి సమీపానికి వెళ్లడానికి రుద్రగణాల వాళ్ళు అనుమతించారు. ఈ కార్తీక మాసంలో శివపురాణం విన్నా చదివినా వారికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్ప కలుగుతుంది. కావున తరువాయి భాగం కోసం నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.